హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మష్రూమ్ పలావ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఇక్కడ నేను 2 మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఈ మష్రూమ్ని ఒక్కొక్క మష్రూమ్ని 4 భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కూడా చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. మష్రూమ్ని నీళ్ళలోకి వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇలా బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక కుక్కర్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు కొద్దిగా మసాలా రెడీ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఇడిపించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇందులోకి కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేగుతున్న టమాటాలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, రుచికి తగినంత కారం, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ అనేది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందులో నీరంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకొని నీటినంతా బాగా మరగనిచ్చుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. బియ్యం కూడా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే మష్రూమ్ పలావ్ అనేది అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.